మెల్లని స్వరం. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? దేవునితో ఆనందిస్తున్నారా? దేవునితో మన జీవితము, దేవునితో గడపడము, దేవునితో మాట్లాడము, బైబిల్ చదవడం. బైబిల్ చదువుతూ ఉంటే కొన్ని ఆణిముత్యాలలాగా దొరుకుతాయి. మనం బంగారం షాప్కి వెళ్ళినప్పుడు చాలా ఆభరణాలు ఉంటాయి, కానీ ఒక వజ్రము తీసుకొని దాంతో చేయబడిన ఆభరణం తీసుకున్నప్పుడు బంగారం దగ్గర పెడితే అది చాలా మెరిసిపోతూ ఉంటుంది చూడు. అలా మనం మన జీవితంలో చదువుతుంటాం, ఎన్నో పుస్తకాలు చదువుతుంటాం, కానీ బైబిల్ గ్రంథం చదివినప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని ఆణిముత్యాలలాగా, అంటే కొన్ని వజ్రాలు దొరుకుతాయి, కొన్ని ముత్యాలు దొరుకుతాయి, కొన్ని బంగారు ఆభరణాలు దొరుకుతాయి, చాలా శ్రేష్టమైనవి దొరుకుతాయండి. అందుకని వాటిని వెతకడానికి మనం బైబిల్ చదవాలి. వాటిని వెతికి తీసుకున్నప్పుడు అవి నీ జీవితంలో ఉంటాయి చూడు. అవి నువ్వు తలపోసుకుంటూ, ప్రభు అలా మాట్లాడాడు, ఆ యొక్క గ్రంథంలో అలా ఉన్నది, ఆ వచనంలో అలా ఉన్నది అని అట్లా ధ్యానిస్తూ ఉంటే ఆ పరలోకంలో ఉన్న శక్తి, అక్కడ ఉన్న సమాధానం, ఆ యొక్క సమాధానము నీ హృదయములో, నీ ఇంటిలో, నీ వ్యవస్థలో అంతా కమ్ముకుంటుందండి. ఒక మహిమ ఆవరిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, బైబిల్ చదవండి, ప్రార్థిస్తూ ఉండండి, దేవునితో గడుపుతూ ఉండండి. ఎంతసేపు మన పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తే, మనం ఏ స్థితిలో ఉన్నా ఏదో ఒక బాధ ఉంటుంది. ఆ బాధను మనం గుర్తు చేసుకుంటే, అయ్యో నా జీవితం ఏంటి, నేను ఎందుకు బ్రతకాలి అనిపిస్తుంది. కానీ బైబిల్ గ్రంథం చదువుతూ ఆయనతో సావాసం చేస్తే చనిపోయే గడియలో కూడా, ప్రభువా నేను ఇంకా నీ కోసం బ్రతుకుతే బాగుండు అనిపిస్తుంది. కనుక ఆ జీవము కలిగిన మాటలు వినడానికి, చదవడానికి నీ సమయాన్ని ఎంత మాత్రము కూడా వ్యర్థం చేయకుండా ఆయన వైపే చూడు. ఈరోజు మనతో మాట్లాడనైనా వాగ్దానం కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఏమంటున్నాడు ప్రభు అంటే, నీ సరిహద్దులలో సమాధానమును కలుగజేయవాడు ఆయనే. ఏం చేస్తాడట? సమాధానం కలుగజేస్తాడట. సమాధానం లేదు అనకు, సమాధానం కలుగజేస్తాడు. నిన్ను మంచి గోధుమలతో కదా, డీమార్ట్కి వెళ్తే, వాల్మార్ట్కి వెళ్తే ఎన్నో రకాల ధాన్యాలు ఉంటాయి. అందులో శ్రేష్టమైనవి ఉంటాయి, 2వ రకం, 3వ రకం, అన్నీ కూడా మనకి ఎట్లా అర్థమవుతుందంటే, అక్కడ రేటును చూస్తే ఇవి నాణ్యమైనవి, ఇవి నాణ్యము లేనివి అని అర్థమవుతుంది కదా. అయితే నీవు పరిశీలించి తెచ్చుకుంటున్నామేమో ఈరోజు, కానీ నీకు ఏ గోధుమలను ఇవ్వాలి, నీకు ఏ పోషణ ఇవ్వాలి, నీకు ఈ ఉదయం ఏం కావాలి, మధ్యాహ్నం ఏం కావాలి, సాయంత్రం ఏం కావాలి, రేపేం కావాలి అని ఆయన నిర్ణయించి పెడతాడండి. ఆయన నిర్ణయించి పెట్టిన ఆ గోధుమలే నీ ఇంటికి వస్తాయి, ఆ ధాన్యమే నీ ఇంటికి వస్తుంది, ఆ ద్రాక్షరసమే నీ ఇంటికి వస్తుంది, ఆ మధురమైన భోజనమే నువ్వు చేస్తావు. మనం అనుకుంటాం, మేమే పరీక్షించండి, నాణ్యమైనది తెచ్చుకున్నామండి, మేము అది ఇది తెచ్చుకోమండి. ఆయన ఇస్తేనే మంచి గోధుమలు మనకు వస్తాయండి. ఆయనే ఇచ్చాడు. ఎట్లా పోషిస్తాడట? ఏదో పొట్టును పెట్టి నిన్ను పోషించాడట. కానీ చిన్న కుమారుడు ఎక్కడికి తనను వదిలిపెట్టి పోతే ఆ పొట్టు తినడానికి కూడా లేదట. అంటే పందులు తినే పొట్టు తినడానికి కూడా లేకుండా బాధపడ్డాడు, వేదన పడ్డాడు. కానీ తండ్రి ఇంటికి వచ్చినప్పుడు మంచి మాంసము, విందు భోజనము, నీకు, నీ కుటుంబానికి, నీ పిల్ల తరములు మంచి విందు భోజనము ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆయన నిన్ను పోషించబోతున్నాడు, సంరక్షించబోతున్నాడు, నిన్ను కాపాడబోతున్నాడు. కనుక ఆయన వైపే చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, అయా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం. అయ్యా మా సరిహద్దుల్లో సమాధానము కలగచేవాడవు నీవే. అయ్యా మంచి గోధుమల చేత మమ్మల్ని తృప్తిపరచు దేవుడవు నీవే. మేము నమ్ముతున్నాం ప్రభా, నీ బిడ్డల చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి.
అయ్యా వారి యొక్క బిడ్డల స్టడీ దీవించబడాలి, జ్ఞానవంతులుగా విద్యావంతులుగా మార్చబడాలి. ప్రభువా నీ కృపతో ఒక్కొక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యముతో ఉన్నవారిని ప్రభువా నీ కృపలో స్వస్థత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ దయ వారిని ఆవరించి ఉండాలి. మేలుతో, సుఖముతో, సంతోషముతో ఉండే కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.